కస్టమర్ మన దగ్గరికి మొబైల్ తీసుకొచ్చినప్పుడు ఆ మొబైల్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉందా, డెడ్ కండిషన్లో ఉందా, లేదా మదర్ బోర్డ్లో ఏదైనా షార్ట్ అయిందా, సో అది మొబైల్ చూసి చెప్పలేం. దాన్ని తెలుసుకోవడానికి టెక్నీషియన్ ఎవరు ఒక డివైస్ యూజ్ చేస్తారు, అదే ఒక టూల్ యూజ్ చేస్తారు. ఆ టూల్ ఏంటి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్ డే 21. సో ఆ డివైస్ నే మనం 6 పోర్ట్ ఛార్జర్ అని పిలుస్తాం. ఇది ఒక పవర్ సప్లై డివైస్, ఒకేసారి మల్టిపుల్ మొబైల్స్ కి పవర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ వోల్టేజ్ కరెంట్ రీడింగ్స్ ఇందులో చూపిస్తుంది. టెక్నీషియన్స్ దీన్ని యూజ్ చేసి ఈజీగా అండ్ ఇన్స్టెంట్ గా డయాగ్నోసిస్ చేస్తారు. దీని మెయిన్ యూసేజ్ ఏంటంటే మొబైల్ డెడ్ కండిషన్ ఉందా, వర్కింగ్ కండిషన్ ఉందా, లేదా మొబైల్ మదర్ బోర్డ్ లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా అండ్ మొబైల్ అనేది పవర్ కన్సంప్షన్ ని అబ్జర్వ్ చేస్తుందా లేదా చెక్ చేయడానికి టెక్నీషియన్స్ ఈ డివైస్ ని యూజ్ చేస్తారు. సో ఇందులో రీడింగ్స్ గురించి తెలుసుకునే ముందు మన మొబైల్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఒకటి సింగిల్ సెల్ బ్యాటరీ, ఇంకోటి డ్యూయల్ సెల్ బ్యాటరీ. సింగిల్ సెల్ బ్యాటరీ అయితే 3.7 వోల్టేజ్ నుంచి 4.2 వోల్టేజ్ వరకు తీసుకుంటుంది. డ్యూయల్ సెల్ బ్యాటరీ అయితే 7.4 వోల్టేజ్ నుంచి 8.4 వోల్టేజ్ వరకు తీసుకుంటుంది. ఇందులో ఉన్న రీడింగ్స్ బట్టి మొబైల్ ఏ కండిషన్ లో ఉందో ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. కేస్ నెంబర్ 1, నార్మల్ కండిషన్. మొబైల్ నార్మల్ కండిషన్ లో ఉంటే 6 పోర్ట్ ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు 1.0 ఆంపియర్స్ నుంచి 2.0 ఆంపియర్స్ వరకు తీసుకోవాలి. సో ఇలా మొబైల్ అనేది నార్మల్ కండిషన్ లో ఉందని ఐడెంటిఫై చేస్తాం. కేస్ నెంబర్ 2, డెడ్ కండిషన్. మొబైల్ కి 6 పోర్ట్ ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు 6 పోర్ట్ ఛార్జర్ లో ఎటువంటి రీడింగ్స్ చూపించకపోతే మొబైల్ అనేది డెడ్ కండిషన్ లో ఉందని ఐడెంటిఫై చేస్తాం. అంటే మొబైల్లో పవర్ రైస్ అయిన ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఛార్జింగ్ సంబంధించిన లైన్స్ అనేవి బ్రేక్ అయి ఉండొచ్చు అని ఐడెంటిఫై చేస్తాం. కేస్ నెంబర్ 3, షార్ట్ సర్క్యూట్. మనం 6 పోర్ట్ ఛార్జర్ మొబైల్ కి కనెక్ట్ చేసినప్పుడు ఆంపియర్స్ అనేవి 0.6 నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా 1 ఆంపియర్స్ ప్లస్ తీసుకుంటుంది. అలా కాకుండా ఒకేసారి 1 ఆంపియర్స్ ప్లస్ తీసుకున్నదంటే మొబైల్లో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయిందని అర్థం. సో ఇలా ఈ రీడింగ్స్ చూసి మొబైల్లో షార్ట్ సర్క్యూట్ ఉందని ఐడెంటిఫై చేయాలి. కేస్ నెంబర్ 4, మొబైల్ కి 6 పోర్ట్ ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు రీడింగ్స్ అనేవి ఒకే వాల్యూ దగ్గర స్టక్ అయి ఉండిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 0.10, 0.20, 0.30 ఆంపియర్స్ దగ్గర స్టక్ అయి ఉండిపోతే ఆ మొబైల్ బూటింగ్ ఇష్యూలో ఉంది, లేదా ఏదైనా ఐసీ ప్రాబ్లం ఉండొచ్చు అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా ఈ 6 పోర్ట్ ఛార్జర్ యూజ్ చేసి ఇన్స్టెంట్ గా మొబైల్ ఎటువంటి ప్రాబ్లం లో ఉంది, ఏ కండిషన్ లో ఉందో ఐడెంటిఫై చేస్తాం. ఈ 6 పోర్ట్ ఛార్జర్ లో వచ్చే రీడింగ్స్ బట్టి మొబైల్ టెక్నీషియన్ కి దాని స్టోరీ ఏంటో తెలిసిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఛార్జింగ్ పిన్ లో ఉండే లైన్స్ గురించి, వాటి రూల్స్ గురించి తెలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.